మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. సిఎండి న్యూస్. ఇప్పుడైతే మనం ప్రజెంట్ దొడ్ల మనోహర కళ్యాణ మండపం దగ్గర అయితే ఉన్నాం. అయితే ఇక్కడ మినీ మహానాడు అనే కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు అయితే ఏంటి, సాధారణ ప్రజలు అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి పరిస్థితి. అన్ని చైర్స్ కూడా నిండిపోయి ఉన్నాయి. ఫుల్గా ఇక్కడికి విచ్చేసి అందరూ కూడా జరిగిన కార్యక్రమాలు అయితే ఏంటి, జరగబోయే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే చిన్న స్థాయి నాయకుల నుంచి కూడా ఇక్కడికి అందరూ విచ్చేసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అయితే చర్చించుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇంకా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఒక పెద్ద సంఖ్యలో అయితే విచ్చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మినీ మహానాడు అని పేరు పెట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరూ కూడా మినీ మహానాడు అనే ప్రోగ్రాన్ని అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ఇది మినీ మహానాడుగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. అయితే కడపలో 27, 28, 29 3 రోజుల పాటు కూడా ఒక పెద్ద ఎత్తున మహానాడు ప్రోగ్రాన్ని అయితే ఏర్పాటు చేసి అక్కడికి టీడీపీ నాయకులు ఒక పెద్ద ఎత్తున పాల్గొని అక్కడ ఒక వాతావరణాన్ని కల్పిస్తూ కూడా ఇదే నేపథ్యంలో మన కావల్లో ఈరోజు మినీ మహానాడు అంటూ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మీరు చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమవుతుంది ఎంతమంది వచ్చారు అంటే, మహిళలు అయితే ఏంటి, జెంట్స్ అయితే ఏంటి, ఒక పెద్ద సంఖ్యలో ఇక్కడికి ఇచ్చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే కొంతమంది నాయకులు కూడా అడిగి తెలుసుకుందాం మనం. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా విచ్చేసినటువంటి పరిస్థితి. అంటే అసలు మినీ మహానాడు అంటే ఏంటి, ఈ ప్రోగ్రాం చేయడానికి ప్రధాన కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీ 42 వసంతాలు పూర్తి చేసుకుంది. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పండుగ. తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు మన నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజున మే 28 ప్రతి సంవత్సరం మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం తెలుగుదేశం పార్టీకి ఆనవాతీగా వస్తుంది. మనం మినీ మహానాడుల పేరుతో 175 నియోజకవర్గాల్లోనూ కూడా ఈ కార్యక్రమం 18, 19, 20 తేదీల్లో కంప్లీట్ చేసుకొని 21, 22, 23 తేదీల్లో జిల్లా మహానాడులు కూడా ఏర్పాటు చేసుకొని మేము మహానాడు కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో ఈ సంవత్సరం కడపలో ఏర్పాటు చేసుకున్నాం. కమలాపురంలో ఏర్పాటు చేసుకున్నటువంటి మహానాడుకి అందరం కూడా ఇక్కడి నుంచి తరలి వెళ్తాం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేము జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ మహానాడు ప్రత్యేకత ఏంటంటే, గత 5 సంవత్సరాల రాక్షస పాలన నుంచి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విముక్తి కోరుకొని భారీ స్థాయిగా 164 సీట్లతో కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ రోజున కావలి నియోజకవర్గంలో కూడా, కావలి నియోజకవర్గం ఏర్పడినటువంటి నుండి ఈనాటి వరకు కూడా ఎప్పుడూ లేనటువంటి 31,000 మెజార్టీని ఈ రోజున మా నాయకులు కృష్ణారెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ శ్రేణులైతేనేమి, ప్రజలైతేనేమి, కావలి నియోజకవర్గ ప్రజలందరూ కట్టబెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ రోజున కావలి గత 11 నెలలుగా అధికారం వచ్చిన దగ్గర నుంచి ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉంటూ, నాయకులకు అందుబాటులో ఉంటూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ఈ నియోజకవర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ రోజున అభివృద్ధికి మనం చెప్పుకోవాలంటే కావలి టౌన్లో కానీ, నియోజకవర్గంలో కానీ 100 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు అయితేనేమి, అదేవిధంగా కాలువలు అయితేనేమి, రైతు సోదరులకి, అదేవిధంగా వ్యాపార వర్గాలకి, చిరు వ్యాపారస్తులకి పర్మనెంట్ సొల్యూషన్ ఈ రోజున వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసి వారికి ఇవ్వడంలో కానీ, ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాల్లో ఆయన తీసుకొని పాల్గొంటున్నారు. వారికి కూడా మాకు ఈ మహానాడు సందర్భంగా ప్రత్యేకంగా మేము తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్, అలాగే మినీ మహానాడు అంటూ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ముఖ్యంగా ఈ మినీ మహానాడులో ఎటువంటి విషయాల గురించి చర్చించుకోవడం జరుగుతుంది? గత 5 సంవత్సరాల పాలనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి, నాయకులు పడినటువంటి ఇబ్బందులు, ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మనం ప్రజలకి ఏం చేయాలనే దాని మీద ఒక నిర్ణయాధికారం తీసుకుంటాం. ఈ రోజున కొన్ని తీర్మానాలు కూడా ప్రవేశపెడుతున్నాం. అదేవిధంగా కావలి నియోజకవర్గం అభివృద్ధి దిశగా మనం ఏమేం చేయాలి, ఎలా చేస్తే కావలిని అభివృద్ధి చేయగలం అనేది విజనరీ ఉన్నటువంటి నాయకుడు మా కావ్య కృష్ణారెడ్డి గారు. ఆయన యొక్క ఆధ్వర్యంలో, ఆయన యొక్క నాయకత్వంలో మేమందరం కూడా పనిచేసి కావలి నియోజకవర్గాన్ని తిరిగి మళ్ళీ 2029లో కూడా ఇంతకన్నా భారీ మెజార్టీతో గెలిపించుకునే విధంగా తెలుగుదేశం పార్టీని మేమందరం కృషి చేస్తాం. ఈ మహానాడు కార్యక్రమం ఒక పండుగ తెలుగుదేశం పార్టీ శ్రేణులకి. ఇటువంటి పండుగ వాతావరణంలో ఇప్పుడు చూస్తుంటే మీరే చూస్తున్నారు, ఈ రోజున ఈ మినీ మహానాడికి నాయకులందరూ కూడా తరలి వచ్చారు. ప్రతి గ్రామ స్థాయి నుండి, మండల స్థాయి నుండి ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చారు. వారందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ పండుగ వాతావరణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్, ఒక కావలి పట్టణంలో ప్రజలు ఎవరైతే నాయకులు, కార్యకర్తలు వచ్చారా, లేకపోతే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఎక్కువగా విచ్చేశారా? దాదాపు ఎంతమంది వరకు ఈ ప్రోగ్రాంలో ఉన్నారు?
మేము ఊహించిన దానికన్నా ఎక్కువ మంది వస్తారమ్మా. ఇక్కడ మేము 2000 నుంచి 3000 మందిని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ 2000-3000 మంది కూడా కావలి టౌన్కి సంబంధించి చాలా అతి తక్కువ మందే. చుట్టుపక్కల అన్ని మండలాల నుంచి కూడా వారి యొక్క ప్రాతినిధ్యానికి తగ్గట్టుగా ప్రతి మండలం నుంచి కార్యకర్త నుంచి నాయకుడు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా తరలి వస్తున్నారు. వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సంతోషాన్ని అందరితో కలిసి పంచుకోవాలనే ఒక ఉద్వేగమైనటువంటి వాతావరణంలో వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. సార్, తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరుపుకుంటున్నారు. కానీ మన కావలిలో మొట్టమొదటిసారిగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అయితే ఎమ్మెల్యేగా పదవిని స్వీకరించడం జరిగింది. మొదటిసారి అయినప్పటికీ కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా వినూత్న రీతిలో చేస్తున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? నేను చెప్పానమ్మా, మొదటే చెప్పాను, కృష్ణారెడ్డి గారు ఒక విజనరీ ఉన్న నాయకుడు. 2, కావలి నియోజకవర్గం అభివృద్ధికి తనదంటూ ఒక ముద్ర ఉండాలి. నా హయాంలో కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ప్రతి ఒక్క పనిని 1-2-3 సార్లు ఆలోచించి అభివృద్ధి పదంలో కావాలని నడపడానికి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో, లోకేష్ యొక్క సూచనలతో ఈ రోజున ఎన్ని నిధులు కావాలన్నా కూడా ఈ రోజున తీసుకురావడానికి, ఆయన ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. కృష్ణారెడ్డి గారు కూడా ఈ 175 నియోజకవర్గాల్లో కృష్ణారెడ్డి గారు మొదటి 10 స్థానాల్లో ఉన్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు కృష్ణారెడ్డి గారి యొక్క రాజకీయ నీతి ఎలా ఉంది, ఆయన రాజకీయ చతురత ఎలా ఉంది, ప్రజల యందు ఆయన యొక్క సేవ ఎలా ఉంది. కావలి పట్టణానికే కాకుండా నియోజకవర్గానికి ఆయన చేస్తున్నటువంటి సేవలన్నీ కూడా ఉన్నాయి. ఈ రోజున బీపీసీఎల్ తీసుకురావడంలో అయితేనేమి, అదేవిధంగా ఇండో సోలార్ల విషయంలో అయితేనేమి, దామవరం ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, డిఆర్డిఎం ఛానల్స్ రైతులకి వరం, అటువంటి ఛానల్స్ని అభివృద్ధి చెందడంలో కానీ, రోడ్డుల విషయంలో కానీ, ఈ రోజున ట్రంక్ రోడ్డు అభివృద్ధి విషయంలో కానీ, ఇటువంటి తుమ్మలపేట రోడ్డు కానీ, ఇటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన తీసుకున్నటువంటి విషయం మీ అందరికీ. దినోత్సవాన్ని మినీ మహానాడు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు. దాదాపు ఎన్నేళ్ళు అవుతుంది మీరు ఈ మినీ మహానాడుని ఏర్పాటు చేసుకోవడం? అలాగే ఇంతమంది ఒకే దగ్గర పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ చేరి ఒక పండగ వాతావరణంలో అయితే జరుపుకుంటున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది మీకు? మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మినీ మహానాడు నిర్వహిస్తారు. అదేవిధంగా జిల్లాలో జిల్లా మహానాడు ఇది చేస్తారు. ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయని తీర్మానాలు చేసి తర్వాత పెద్ద మహానాడులో ఇవన్నీ ఆమోదించడం జరుగుతుంది. ఈరోజు మన కావలి శాసనసభ్యులు, మన ప్రీతమ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మన కావలి నియోజకవర్గంలో మినీ మహానాడు జరుగుతుంది. ఈ మినీ మహానాడు ద్వారా చెప్పబోయేది ఏంటంటే, కార్యకర్తలందరూ రేపు జిల్లా మహానాడులో పాల్గొని, అలాగే 27, 28, 29 కడపలో జరిగే మహానాడులో అందరూ విరివిగా పాల్గొని ఈ మినీ మహానాడుని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. సార్, ఈ మహానాడు కార్యక్రమం ఈ మహానాడు అని మినీ మహానాడు కార్యక్రమంలో మీరందరూ మీ యొక్క సమస్యలను చర్చించుకోవడం జరుగుతుందా? ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్ని కార్యకర్తల సమస్యలు, నాయకుల సమస్యలన్నీ తీర్మానం చేస్తారు ఎమ్మెల్యే గారు. తద్వారా దాన్ని ఏ రాష్ట్రంలో చేయాలో, కావాలలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ తీర్మానించుకొని అది మహానాడులో రేపు జరగబోయే మహానాడు కడపలో దాన్ని ఆమోదిస్తారమ్మా. సార్, ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కూడా మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు చేయడం జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది డెవలప్మెంట్ అన్నీ కూడా చూస్తుంటే? అమ్మ, గతంలో ఇప్పటివరకు కావలి శాసనసభ్యులుగా పనిచేసిన వారికన్నా మా ప్రియతమ శాసనసభ్యుడు కావ్య కృష్ణారెడ్డి గారు రాగానే డెవలప్మెంట్ కార్యక్రమం మీద దృష్టి పెట్టారమ్మా. రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు, కులాలకు, మతాలకు అతీతంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైంది. కావలి నియోజకవర్గ ప్రజలే కాక జిల్లాలో ఉన్న మొత్తం ఒక ప్రజలు కావలి వైపు చూసేటట్టుగా చేస్తున్నారమ్మా. దీనికి మా నాయకులుగా మేము, మా కార్యకర్తలుగా మా కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అలాగే మనతోటి టీడీపీ యువ నాయకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్, చెప్పండి, మినీ మహానాడు అంటూ కూడా ఒక ప్రోగ్రాన్ని ఏర్పాటు చేసుకొని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందరూ కూడా ఒక కోలాహల వాతావరణంలోనే ఉన్నారు. దాదాపు 11 నెలలు అవుతున్నా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఈ రోజు ఇలా ఏర్పడడం మీకు ఎలా అనిపిస్తుంది? అందరూ ఒక దగ్గర కావలి అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసే మన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మినీ మహానాడులో మన కావలిలో ఉండే సమస్యల గురించి తెలియజేసి వాటిలో తీర్మానం చేసుకొని మన కావలిలో ఉండే సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని నెరవేర్చే విధంగా ఈ మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మినీ మహానాడులో కావలిలో ఉండే చాలా రకమైన సమస్యలు అవన్నీ ఒక తీర్మానం చేసుకొని అది రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి వాటిని నెరవేర్చే విధంగా కృషి చేస్తారని మాకు కావ్య కృష్ణారెడ్డి గారు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది.
సార్ అలాగే కావల్లో ఎన్నో డెవలప్మెంట్ అనేది చాలా ఒక పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పుకోవచ్చు 11 నెలలు అవుతున్నప్పటికి కూడా. దీనిపైన మీ స్పందన ఏ విధంగా ఉంది? ప్రజలందరూ కూడా ఏ విధంగా అనుకుంటున్నారు? మీరు ప్రజల్లో తిరుగుతూ ఉంటారు కదా. మన కావలి కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేసే ముందు చెప్పారు, కావలి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాను. అదేవిధంగా కావలి శాసనసభ్యులుగా ఎన్నికైన మొట్టమొదటి రోజు నుండే కావలి అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నారు. అలాగే ముస్నూరు కావలి రోడ్డు మొట్టమొదటిగా పూర్తి చేసి తర్వాత 100 అడుగుల జాతీయ జెండా పైలాన్ ఏర్పాటు చేయడం, ఎంతో తీర ప్రాంత మత్స్యకార ప్రాంతంలో నిరంతరం రద్దీగా ఉండే తీర ప్రాంత ప్రజలకు తుమ్మలపెంట రోడ్డు పూర్తి చేసి వాళ్ళకి కానుకగా ఇచ్చి ఎమ్మెల్యే గారు మన ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో ఆ వాగ్దానాలను నెరవేరుస్తూ ప్రజలు ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో వాటిని గమనిస్తూ ప్రజా సమస్యలు తీరుస్తూ నిరంతరం ప్రజలకు సేవ చేసే వ్యక్తిగా గతంలో చేసిన ఎమ్మెల్యేల కంటే కూడా భిన్నంగా అభివృద్ధి లక్ష్యంగా కావలి సేవే మార్గంగా పనిచేస్తున్నారు. ఈరోజు స్ట్రీట్ వెండర్స్ కోసం ఒక చిన్న రూమ్స్ ఏర్పాటు చేయడం, వాళ్ళందరికీ రూమ్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. కావ్య కృష్ణారెడ్డి గారు అంటే అభివృద్ధికి చిహ్నంగా కావలి ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. కావలి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న కృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఓకే సార్, మేడం చెప్పండి, దాదాపు టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు మినీ మహానాడుగా జరుపుకుంటున్నారు. ఇక్కడికి దాదాపు ఎంతమంది వరకు ఇచ్చేసినటువంటి పరిస్థితి? సుదూర ప్రాంతాల నుంచే వచ్చారా, లేకపోతే టీడీపీ నాయకులు కార్యకర్తలు మాత్రమే రావడం జరిగిందా? ఈ మినీ మహానాడు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అందరికీ నమస్కారం. మహానాడు వారోత్సవాల్లో భాగంగా మన కావలి నియోజకవర్గంలో కావలి టౌన్లో మినీ మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం. తర్వాత జిల్లా మహానాడు మరియు మహానాడు కార్యక్రమాలు. ఈ మినీ మహానాడు కార్యక్రమానికి సంబంధించి కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అత్యధిక సేనతోటి అందరూ కార్యకర్తలందరూ వచ్చి పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ స్థాపించే సృష్టికర్త మా నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాం. దీంట్లో ఏదైతే మన తెలుగుదేశం పార్టీ అధికారాలను తెచ్చుకోవటం ఎంతవరకు కార్యకర్తలు కష్టపడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. కార్యకర్తలు లేనిదే పార్టీ లేదు. మరి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలందరూ ఒక సైనికులుగా పనిచేసి తెలుగుదేశం పార్టీ అధికారాలను తెచ్చుకోవడానికి అందరూ ఒక స్వయం కృషితోటి కసితో పనిచేసి తెలుగుదేశం పార్టీ అధికారులను తెచ్చుకోవడం జరిగింది. దాంట్లో నాంది ప్రకారమే ఈరోజు మన కావలి శాసనసభ్యులు పెద్దలు దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఏ రోజైతే ఆయన శాసనసభ్యులు అయ్యారో అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు ఆయన పనిచేసుకుంటూ వస్తున్నారు. ప్రతి ఒక్క కావలి పట్టణ ప్రజల్లో, నియోజకవర్గ ప్రజల్లో కానివ్వండి, తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటున్న మన శాసనసభ్యులు దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఒక రెండు కళ్ళులాగా పనిచేస్తున్నాయి. ఇదే విధంగా కార్యకర్తలను కూడా అందరికీ సపోర్ట్ చేసుకుంటూ పార్టీని అభివృద్ధికి కృషి చేసుకుంటూ మరి పట్టణ అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధిని కూడా చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పని తెలియజేస్తున్నాను. మేడం, ఇక్కడికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అయితే విచ్చేసినటువంటి పరిస్థితి. మరి ఈ మినీ మహానాడులో ఎటువంటి సమస్యల గురించి ఎక్కువగా చర్చించుకోవడం జరుగుతుంది? ముఖ్యంగా కార్యకర్త సహాయ నిధికి సంబంధించి కానివ్వండి, మరి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమం సంబంధించి కానీ ఏదైతే మనం చేస్తున్నామో అవి సక్రమంగా అందుతున్నాయా లేదా, ఇంకా కొన్ని సూచనలు మేనిఫెస్టో పెట్టుంది. అవన్నీ కూడా త్వరలో మన శాసనసభ్యులు ప్రకటిస్తారని చెప్పని తెలియజేస్తున్నాను. ఓకే మేడం, కావలిలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ఇక్కడ మినీ మహానాడు అనే ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశారు. ఈ మినీ మహానాడు ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనుకుంటున్నారు మీరు? మినీ మహానాడు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహానాడు కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున, చిన్న పెద్ద, మహిళలు పురుషులు అన్న భేదం లేకుండా, కులాలు తారతమ్యం లేకుండా మహానాడు కార్యక్రమానికి అందరూ స్వచ్ఛందంగా కూడా ముందుకొచ్చి ఏ పార్టీ అని లేకుండా పార్టీలకు అతీతంగా కూడా పనిచేసుకుంటూ మన మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూటమి ప్రభుత్వం మహానాడు కార్యక్రమాన్ని ఒక 10 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు మహానాడు కార్యక్రమానికి అందరూ పెద్ద ఎత్తున వెళ్ళి విజయవంతం చేయాలనే ఉద్దేశంతో మన శాసనసభ్యులు గారు ఈరోజు ప్రతి గ్రామం నుంచి కొంతమంది కేఎస్ఎస్ సభ్యులందరినీ ఒక దగ్గర చేర్చి వాళ్ళందరికీ అవగాహన కల్పించి మహానాడు ప్రోగ్రామ్ని ఘన విజయంగా చేయాలనే ఉద్దేశం అండి ఈరోజు మినీ మహానాడు కార్యక్రమం. మేడం, అలాగే గ్రామాల నుంచి అయితే ఏంటి, ఎక్కడెక్కడి నుంచో ప్రజలందరూ కూడా, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, కావలి ప్రజలు అందరూ కూడా ఒక పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేశారు. జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా ఉంటేనే ప్రజలందరూ కూడా వస్తుంటారు. దీంట్లో మీరు పార్టిసిపేట్ చేయడం, దీంట్లో మీరు ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? వాస్తవంగా అండి, మన శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి అన్న గారు రైతుల పక్షపాతిగా
ఈరోజు 30 ఏళ్ల నాటి కళగా సంగం బ్యారేజీ నుండి కావలి కెనాల్కి కూడా నీళ్ళు ఇప్పించడం ఒక 3 రోజుల క్రిందట జరిగింది. మేమందరం రైతులు గ్రామంలో ఉండే విలేజ్లో ఉండే రైతులు. మేము వ్యవసాయం మీద ఆధారపడే ప్రాంతం, మన మెట్ట ప్రాంతం, ఇదంతా రైతాంగం ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకి అవసరమైనటువంటి సోమశిల వాటర్ రావడానికి ప్రధానమైనటువంటి కావలి కాలువని 3 నెలల్లో పూర్తి చేసిన ఘనత మన శాసనసభ్యుల గారికి దక్కుతుంది. కాబట్టి రైతులందరూ కూడా పార్టీలకి అనేది కూడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఎంతో అభిమానించి ఆదరిస్తున్నారని మా ముఖ్య ఉద్దేశంగా చెప్తున్నామండి. మేడం, అలాగే పార్టీకి సంబంధం లేకుండా అందరినీ కూడా కలుపుకొని పోతూ కూడా అన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు ప్రతి దాంట్లో కూడా పాల్గొంటూ అందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా ఒక పెద్దపీట వేస్తున్నారు. అలాగే అన్ని కార్యక్రమాలు కూడా దానికి తగ్గట్టుగా కావ్య కృష్ణారెడ్డి గారు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. ఇటువంటి నాయకుల కోసమే ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాంటి నాయకులు ఉండాలని మేము ఎంతో ఆనందపడుతున్నాము. కృష్ణారెడ్డి గారు మొదటగా శాసనసభ్యులైనా కూడా ఎన్నో 4 సార్లు అయినా కూడా అవగాహన లేనటువంటి వ్యక్తులు అయి ఉండేవాళ్ళు గతంలో. ఇప్పుడు మొదటి వ్యక్తి శాసనసభ్యులైనా కూడా ఆయన యొక్క పనితనం చూస్తే ఆయన అనుభవం, ఆయన దీక్షా దక్షత ఎంత ఉందా అనేది మా అందరికి చాలా సంతోషంగా ఉందండి. దాదాపు ఎంతమంది వరకు కూడా ఇక్కడ విచ్చేసినటువంటి పరిస్థితి మేడం ఈ మినీ మహానాడుని విజయవంతం చేయడానికి? సుమారు 10-12 వేల మంది దాకా కూడా రావచ్చండి. వర్షాభావం వల్ల, చినుకుల వల్ల ఏమైనా కాస్త తగ్గొచ్చు. మొత్తానికి అయితే ఘన విజయంగా కూడా మినీ మహానాడుని పూర్తి చేసుకొని మహానాడును కూడా విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మనతో ఉన్నారు, మేడంతో కూడా మాట్లాడదాం. మేడం, చెప్పండి, మినీ మహానాడు అంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఎంతోమంది విచ్చేసినటువంటి పరిస్థితి. ఇంతమంది ఒకే దగ్గర మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఏ సమస్యల గురించి ఎక్కువగా చర్చించుకోవడం జరుగుతుంది? మీరు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏ సమస్యల గురించి ఇక్కడ ముఖ్యంగా జరుగుతాయంటే మెయిన్ మనం చెప్పుకోవాల్సింది మన కావలి నియోజకవర్గం శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా రావటం మాకు ముఖ్యంగా ఎంతో ఆనందంగా ఉంది. 30,000 మెజార్టీతో ఆయన గెలవటమే మెయిన్. మాకు అసలు ఇక్కడ అనుకోలేదు మేము ఇంత మెజార్టీ వస్తుందని కూడా. ఆ మెజార్టీ రావటమే మాకు పెద్ద వరం ఇది మాకు కావలికి. అదేవిధంగా ఆయన అనుకున్న దానికన్నా కూడా ఇంకా ఎక్కువ మాకు చేస్తున్నాడు. ఈరోజు 5 ఏళ్ల నుంచి ఈ రాక్షస పాలనలో ఉన్నాము. 5 ఏళ్ల రాక్షస పాలనలో నుంచి ఇవాళే రాజపాలనలోకి వచ్చాము మనము. ఈ 10 నెలలు పాలనలో వచ్చి మన ఎమ్మెల్యే గారు వచ్చేసి ముఖ్యంగా ఆయన చెప్పిన దానికన్నా కూడా ఎక్కువ తుమ్మలపెంట రోడ్డు అయితేమి, అన్నపగుంట అయితేమి, ముసునూరు రోడ్డు అయితేమి, ఆయన చెప్పిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఇంకా ఎన్నో చేస్తాడని ఆయన చెప్పిన కన్నా కూడా ఇంకా అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ మినీ మహానాడు వచ్చేసి ఇంత భారీ ఎత్తున జరగటం కూడా చాలా గొప్ప విషయం ఇది. అది కూడా ఎమ్మెల్యే గారి యొక్క ఆదరంతోనే ఇది జరుగుతుంది. ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క పిలుపు కోసం ఇంతమంది కూడా ఆయన కోసం వచ్చారు. ఖచ్చితంగా ఇది మినీ మహానాడు కాదు, భారీ ఎత్తుగా జరిగే మహానాడుగా కూడా మేము భావిస్తున్నాం దీన్ని. దీని యొక్క గొప్పతనం కూడా అది కృష్ణారెడ్డి గారి గొప్పతనం మాత్రమే. ఇది ఒక్కటి దాన్ని మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం కృష్ణారెడ్డి గురించి. ఎందుకనంటే మేము 5 సంవత్సరాలు రాక్షస పాలనలో నుంచి ఎంతో ఇబ్బంది పడి ఎన్నో పోలీస్ స్టేషన్లు, గొడవలు, కేసులు, ధర్నాలు చేసుకొని ఈరోజే మేము మంచి ఒక దేవుడి గుళ్ళో చేరినంత గొప్పతనంగా ఉంది మాకు కృష్ణారెడ్డి దగ్గర మేము చేరటం. ఆయన దగ్గర మేము పనిచేయటం కూడా మాకు ఎంతో గొప్పగా ఉంది. అది మేము గర్వంగా కూడా చెప్పుకోగలుగుతాము, చెప్తాం కూడా. ఇంకా 5 ఏళ్ళు కాదు, మళ్ళీ కూడా ఆయనే ఎమ్మెల్యేగా రావాలని కోరుకుంటున్నాము. అది ఖచ్చితంగా జరుగుతుంది కూడా. ఓకే మేడం, థ్యాంక్ యూ. చూసాం కదా, ఇక్కడికి పార్టీ నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఒక పెద్ద ఎత్తున విచ్చేసి వాళ్ళ యొక్క సమస్యల గురించి ఇక్కడ చర్చించుకోవడం అనేది జరుగుతుంది. ఇది మినీ మహానాడు ఇక్కడ జరిగేది కావలి నియోజకవర్గంలో, అలాగే జిల్లా స్థాయిలో జరుగుతుంది. అలాగే లాస్ట్ ఈ నెల 28, 27, 29 ఈ 3 రోజుల పాటు కూడా రాష్ట్ర స్థాయిలో మహానాడు ప్రోగ్రాంని ఏర్పాటు చేసి ఇక్కడ జరిగే సమస్యలన్నీ, ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ కూడా అక్కడ తెలుసుకోవడం అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అందరూ అక్కడ వాళ్ళ సమస్యల్ని చెప్పడం, దానికి సంబంధించిన పరిష్కారాలను చూసుకోవడం అయితే జరుగుతుంది. ఇదే నేపథ్యంలో ఇక్కడికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక పెద్ద ఎత్తున విచ్చేసి ఒక పండుగ వాతావరణాన్ని తలపిస్తూ కూడా ఇక్కడ మొత్తం నిండిపోయినటువంటి పరిస్థితి మీకు చూస్తే ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. ఎక్కడెక్కడ ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ రోజు జరిగే ప్రోగ్రామ్ని ఒక విజయవంతం చేసే విధంగా ఇక్కడైతే కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ సూర్యతో దివ్య, CMD న్యూస్, కావలి.